ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించే అత్యంత కీలక సమావేశానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరగబోయే భేటీలో నామినేటెడ్ పదవుల పంపకం నుంచి ఫేక్ ప్రచారంపై ఉక్కుపాదం మోపడం వరకు, గత ప్రభుత్వ అవినీతిపై వేటను వేగవంతం చేయడం వరకు ప్రతి అంశంలోనూ ఒక స్పష్టమైన ఉమ్మడి వ్యూహానికి రూపకల్పన జరగనుంది. ఈ సమావేశం తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయాలు వెలువడడం ఖాయం. ఆ నిర్ణయాలు ఏంటి, ఎవరికి పదవులు దక్కనున్నాయి, ఎవరికి కౌంట్ డౌన్ మొదలు కానుంది అనే దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, ఇంకా ఎంతసేపట్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీ కానున్నారు? వీరి మధ్య ఎటువంటి చర్చ జరగనుంది? రైట్ శ్రీదేవి, ఏదైతే ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా సీఎం చంద్రబాబు నివాసం దగ్గర ఏదైతే నివాసం ఉండవల్లిలోని నివాసం ఉందో, నివాసంలో అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏవైతే వరుస ఘటనలు ఉన్నాయో ఆ ఘటనలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వీటిపైన ఒక ప్రణాళికతో అధికారులు ఎలాంటి పనితీరు, మెరుగైన పనితీరు కనబరచాలి అనే దానిపైన అయితే ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దీంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం అంశం ఏదైతే ఉందో, ఇప్పటికే వైసీపీ సభ్యులు కూడా దానిపైన చర్చ జరపాలని చెప్పి పెద్ద ఎత్తున మండలిలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైన ఫేక్ వీడియోలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వైసీపీ దీనిపైన పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి ఏదైతే ఉందో, తిరుపతి స్వామివారి ఏదైతే గౌరవమైన ఇది ఉన్నదో దాని పట్ల కొంత అభద్రతను క్రియేట్ చేసేలాగా ఈ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను అయితే పోస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఫేక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన బ్లాక్ చేసి వాళ్ళపైన తగిన చర్యలు చేపట్టే విధంగా అధికారులు కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, రేపు రాబోయే రోజుల్లో రాజ్యసభ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రాష్ట్రానికి ఈ కూటమికి 4 పోస్టులు అయితే రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఒకటి బీజేపీకి, మరొకటి జనసేనకి, మిగతా 3 ఏవైతే ఉన్నాయో మిగతా 2 తెలుగుదేశం పార్టీకి అయితే రాబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన నుంచి ఇప్పటికే ఒక పేరు కూడా వినపడుతుంది. లింగమనేని రమేష్ ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని నడుస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే లింగమనేని రమేష్కి ఈ రాజ్యసభ కేటాయిస్తారని చెప్పని కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఒక పక్క తెలుగుదేశం నుంచి చూసుకున్నట్లయితే కిలారి రాజేష్, మళ్ళీ స్థాన సతీష్ ఇట్లా పేర్లు కొన్ని వినపడుతున్నప్పటికీ కూడా కొంత దీనిపైన అయితే ఇంకొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు జరిగిన వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో, అటు క్రాకర్స్కు సంబంధించిన అనాధికారిక గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కొంత ప్రాణ నష్టం జరిగిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వాటితో పాటు కలుషిత పాలు అదేవిధంగా కలుషిత నీరు ఏవైతే ఉన్నాయో వరుస ఘటనలతో పలువురు అభాగ్యులు కూడా దుర్మరణం పాలైన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు వీటన్నిటిపైన కూడా తగిన చర్యలు చేపట్టి వెంటనే ఎలాంటి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తగిన చర్యలు చేపట్టాలనే దానిపైన అయితే ఒక ప్రణాళిక చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక నుంచి రాబోయే ఏదైతే 2 సంవత్సరాల పాలన ఉందో, రాబోయే 3 సంవత్సరాల పాలనను మరింత మెరుగైన పాలన అదేవిధంగా వేగవంతమైన పనితీరు అధికారులకు ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు జిల్లా స్థాయి ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు అందరితో కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఏదున్నా కూడా సమర్థవంతంగా పనిచేయాలి అనే దానిపైన ఒక దిశానిర్దేశం కూడా రానున్న రోజుల్లో చేయబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. శ్రీహరి, ముఖ్యంగా ఈ భేటీలో ఫేక్ అకౌంట్స్ ని బ్లాక్ చేయడం కానీ లేదంటే ఫేక్ ప్రచారం పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరేంటి అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఎటువంటి చర్చ జరగనుంది దీనిపైన ప్రధానంగా? రైట్ శ్రీదేవి, ఏదైతే ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైన కానీ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ పైన కానీ సీఎం చంద్రబాబు పైన కానీ పలువురు నేతల పైన కూడా ఇప్పటికే ఫేక్ ప్రచారాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూడా కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వారి కుటుంబ సభ్యుల పైన కూడా కొన్ని ఏవైతే చేస్తున్న దుష్ప్రచారాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి తోడు సోషల్ మీడియాను కూడా పెద్ద ఎత్తున నియంత్రించాలి అని చెప్పని ఇప్పటికే కూటమి
ప్రభుత్వం ఏదైతే కేంద్ర పార్లమెంట్లో ఒక బిల్లును కూడా ప్రైవేట్ బిల్లును కూడా పాస్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రవేశపెట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపైన మాత్రం అధికారులకు ఒక జిల్లా స్థాయి ఎస్పీలకు మాత్రం ఒక దిశానిర్దేశం చేశారు. అలాంటి వారిని వెంటనే గుర్తించి వారిపైన తగిన కఠిన చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పనైతే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం నేడైతే ఇరువురు నేతలైతే భేటీ అయిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.